ఈ పండుగల షాపింగ్ కి భారీ డిస్కౌంట్స్ తో పాటు అదృష్టం అదనంగా వస్తే ఎవరు కాదంటారు. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 17వ తేదీ నుండి మెగా గిఫ్ట్ సెలబ్రేషన్స్. అందరూ అదృష్టవంతులే. ప్రతి 1499 రూపాయల షాపింగ్ పై ప్రతి ఒక్కరికి సర్ప్రైజింగ్ గిఫ్ట్, అది కూడా ఆన్ ది స్పాట్. 222 రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ సారీ, 444 రూపాయలకే గేమ్ చేంజర్ బ్లౌజ్ వర్క్ సారీ, 4000 రూపాయలకే 4 నక్షత్ర పట్టు సారీస్, 7000 రూపాయలకే 4 అవంతిక పట్టు సారీస్, 799 రూపాయలకే 2 లైఫ్ స్టైల్ డ్రెస్ మెటీరియల్స్, 699 రూపాయలకే 2 లిల్లీ ప్లాసో సెట్స్, 666 రూపాయలకే 2 బాయ్స్ పార్టీవేర్ షర్ట్స్, 777 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 333 రూపాయలకే 3 గర్ల్స్ లైక్రా టాప్స్, 555 రూపాయలకే 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 3 క్యాజువల్ షర్ట్స్, 1199 రూపాయలకే 2 కాటన్ జీన్స్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంటర్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949.
ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి పండుగల వేళ డిసెంబర్ 20 నుండి 916 HUID బంగారు ఆభరణాల మజూరీ ఛార్జీలపై ఫ్లాట్ 50% తగ్గింపు. అన్ని రకాల డిజైనర్ జ్యువెలరీ, జాతిరాళ్ల నగలు, యాంటిక్ నగలు మరియు షోరూమ్ లో ఉన్న అన్ని రకాల నగలపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు మజూరీ లేదు. ఇంకా వైభవ్ జ్యువెలర్స్ వారి బంగారు కొనుగోలు పథకంలో చేరి తరుగు మజూరీలలో 100% వరకు తగ్గింపు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. విన్ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు గంగోత్రి. ఇక వివరాల్లోకి వెళితే, ఏలూరు ఇరిగేషన్ డేటా కాంప్లెక్స్ ఆవరణలో ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల వేడుకలకు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్ మరియు కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబులు హాజరయ్యారు. తొలుత భోగి మంటను వెలిగించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల నేతృత్వంలో ఉద్యోగులకు రావాల్సిన అన్ని రాయితీలను కల్పించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. ఉద్యోగులకు అన్ని విధాలా అండగా ఉంటామని వారు పేర్కొన్నారు. అనంతరం పండుగ పురస్కరించుకొని ఉద్యోగులకు నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. అనంతరం ముఖ్య అతిథులను, రాష్ట్ర నాయకులను ఘనంగా సత్కరించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఫ్రెండ్స్ అందరూ కూడా, కాబట్టి అందరూ దయచేసి కూడా వస్తారు కాబట్టి వాళ్ళతోటి ప్రోగ్రామ్ గౌరవనీయులు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు మన సంక్రాంతి సంబరాల కార్యక్రమానికి సార్, మీలాంటి పొలిటికల్ స్టార్ మన ప్రభాకర్ గారు, అలాగే ఎన్జిఓలు, ఒక కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా ఇది చేసిన ఒక విశిష్టత ఉంటది. అది మీరు ఏదైనా అనుకోండి. ఇవాళ ఆయనకి ఇవాళ ఎవడో హైకోర్టులో వేసాడు నా మీద. అందరూ ఒకసారి రిక్వెస్ట్ చేస్తూ అట్లాగే ఒక 5 నిమిషాల కార్యక్రమం ముగుస్తుంది. బహుమతి ప్రదానం కూడా ఉంది. అలాగే ఎంప్లాయీస్ సంబంధించి మీకు మాకు రిలేషన్షిప్ బాగుంటేనే ఏ పని అన్న అవుద్ది. మాకు ఒత్తిడి ఉంటుంది, మీకు రూల్స్ ఉంటాయి. కాబట్టి మీరు రూల్స్ బ్రేక్ చేయకూడదు, మేము మిమ్మల్ని ఒత్తిడి పెట్టకూడదు.
ఆ విధంగా పరిపాలన చేసుకుంటూ వెళ్తేనే ప్రజలు సుఖంగా ఉంటారు. మీరు ఇబ్బంది పడరు, మేము ఇబ్బంది పడకుండా ఉంటాం. దాన్ని ఆ రిలేషన్షిప్ని అలా తీసుకెళ్ళినంతపు కూడా ప్రజలకి ఏ ఇబ్బంది ఉండదు. అవగాహన మాకుండాలి. మీ మీద పెత్తనం చేయడానికి అధికారం కాదు, మిమ్మల్ని కన్విన్స్ చేయాలి. ఈ విధంగా అయితే ఈ పని అవుద్ది అనేది మీ దగ్గర గైడెన్స్ తీసుకుని వచ్చిన వాళ్ళని కన్విన్స్ చేసి ఆ విధంగా చేసే ప్రయత్నం చేస్తేనే ఏదైనా సరే సక్రమంగా వెళ్తుందని సభాముఖంగా మీ అందరికి కూడా తెలియపరుస్తున్నా. ఇప్పటి వరకు వచ్చిన కాడి నుంచి మరి జిల్లాలో ఉన్న అధికారులు కావచ్చు, ఏలూరులో ఉన్న అధికారులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా నాకు అదే విధంగా సహకరించారు. నేను కూడా వాళ్ళతో అదే విధంగా రిలేషన్షిప్ చేస్తున్నా. మరి ఈ సంవత్సరం 2025లో మరి సంక్రాంతి సంబరాలు ఉద్యోగస్తులందరూ కూడా మరి అత్యంత ఆనందదాయకమైన వాతావరణంలో చేసుకుంటున్నారు. తప్పనిసరిగా ఒకరిద్దరు కాదన్నప్పటికీ అది మీ అందరి మనస్సాక్షికి కూడా తెలుసు. ఎందుకంటే జీతాలు సక్రమంగా రాని పరిస్థితుల్లో, అలాగే పెన్షన్ రిటైర్ అయిపోయిన తర్వాత పెన్షన్ అందరికీ కూడా ఎవరి అకౌంట్లో వాళ్ళకి జీతాలు పడుతున్నాయి. మీరందరూ చాలా ఆనందంగా ఉన్నారు. భవిష్యత్తులో అదే విధమైన కంటిన్యూషన్ అవ్వాలి. మేము పాలకులు అయితే మీరు శ్రమ చేసి ప్రజలందరినీ కూడా ఏదైతే అభివృద్ధి పదంలో నడిపించాలి అంటే ఎంప్లాయీస్తోనే సాధ్యం అది. అలాగే మీ ఇరిగేషన్ అయితే ముఖ్య పాత్ర. ఎందుకంటే ప్రతి మనిషికి ఏదైతే మంచినీళ్ళు అవసరమో, అలాగే నీళ్లు అవసరమో, ఆ నీళ్లను అందించే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ విధంగా సంక్రాంతి సంబరాలు జరగడం చాలా అభినందనీయం, ఆనందదాయకం కూడా. మరి ఆంధ్రప్రదేశ్ అంటే అన్నిటికంటే అన్ని స్టేట్ల కంటే ఆంధ్రప్రదేశ్ ముందుండేటట్టుగా మీ సహకారం ఇవ్వాలని మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ, మరి మీరు తప్పుగా అనుకోవద్దు. మరి నేను కార్యక్రమం ఉంది కాబట్టి వెళ్తాను. అందరికీ కూడా మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తాను. థ్యాంక్ యూ. ఉద్యోగినికి కూడా హృదయపూర్వకంగా ఈ యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్గా తెలియజేస్తూ, ఈనాడు మేమంతా ఈ కూటమి ఉందంటే మీరు చేసినటువంటి కృషి, మీ అందరి యొక్క సహకారాల వల్ల మేమందరం కూడా మరలా రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకునేటువంటి అవకాశం, ఒక మంచి సదవకాశాన్ని మాకు కలగజేసినటువంటి ఉద్యోగస్తుల ఫ్యామిలీలందరికీ కూడా, మీకే కాదు మీ ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ యొక్క సహకారం లేనిది మీరు కూడా ముందుకు రాలేరు కాబట్టి మరి వాళ్ళకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇంకా ఏ విషయంలో అయినా సరే మీరు చెప్పిందే ప్రతి దాన్ని కూడా ఆలోచన చేసి పరిశీలించి మీకు అండగా మీ కుటుంబాలకి మా కుటుంబాలకి మీరు, మీ కుటుంబాలకి పేదవారికి మేము అండగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, నన్ను కూడా ఈ యొక్క సంక్రాంతి సంబరాల్లో భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. శాసనసభ్యులు అయిన తర్వాత వెల్లువెత్తుగా వచ్చిన అభిమానుల దగ్గర నుంచి వచ్చిన శాలువాల్ని వారి కుమార్తె నవ్య మేడం పక్కన పడి ఉంటున్నాయి కాబట్టి దీన్ని పేద విద్యార్థులకి మనం గౌన్స్ కింద కుట్టించి ఇస్తే చాలా బాగుంటుందని చెప్పి ఒక వినూత్నమైన ఆలోచన తీసుకురావడం, దాన్ని వెంటనే మీరు అమలుపరిచి మేము కూడా మీడియాలో చూసాం సార్. చాలా చక్కటి ప్రోగ్రాం. నాకు తెలిసి రాష్ట్రంలో ఎవరో కూడా చేయలేదు. దానికి ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. శాలు ఇంకోసారి వచ్చినప్పుడు మంచి శాలు అది ఇస్తాం సార్, ఖచ్చితంగా. ఇది దేవుడి శాలు సార్, తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జిల్లాలో ఆర్ఎన్బి రహదారుల పనులు త్వరతగిన పూర్తి చేసి ప్రయాణికుల ఇబ్బందులను తొలగించాలని జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ చెప్పారు. బుధవారం స్థానిక జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ ఛాంబర్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా 1 నుండి 7 వరకు గల స్థాయి సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ గోపిమూర్తి, ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాసరావు, ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య చంటి, ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు, నర్సాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్, జెడ్పీటీసీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో నిర్వహిస్తున్న ఆర్ఎన్బి రహదారుల పనులు పురోగతి, ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ కింద అమలు చేస్తున్న మంచినీటి పథకాలు ఏర్పాటు, ఇరిగేషన్ కు సంబంధించి కాల్వలకు నీటి విడుదల, తాత్కాలిక మరమ్మతులు, ఎంపీ ల్యాడ్స్ వినియోగం, విద్యుత్కు సంబంధించిన సోలార్ వినియోగం, జిల్లాలో ఏర్పాటు చేస్తున్న మోడల్ సోలార్ గ్రామాలు, రైతులకు ఉచిత కరెంట్, జిల్లాలో విద్యా ప్రమాణాలు మెరుగుకు సంబంధించి అంశాలు, మధ్యాహ్న భోజన పథకం తదితర శాఖల ప్రగతి తీరును సమావేశంలో చర్చించి తగు సూచనలు చేశారు. శాసన మండలి సభ్యులు గోపిమూర్తి మాట్లాడుతూ పాఠశాల విద్యా ప్రమాణ స్థాయి పెంచే దిశగా విద్యాశాఖ అధికారులు కృషి చేయాలన్నారు.
ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య చంటి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ఫలాలు ప్రజలకు చేరువ చేయడంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ సోలార్ విద్యుత్ ఏర్పాటుపై ప్రజలకు అవగాహన పెంచేలా విస్తృత ప్రచారం చేయాలని, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ పూర్తయిన అభివృద్ధి పనులు ప్రారంభం, రాబోయే రోజుల్లో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఈ నెలలోనే శంకుస్థాపన కార్యక్రమాలు చేసేలా అధికారులు చొరవ చూపాలని సూచించారు. సమావేశంలో జెడ్పీసీఈ ఓకే సుబ్బారావు, పలువురు జెడ్పీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జిల్లా పరిషత్లో స్టాండింగ్ కమిటీ సమావేశం ఇక్కడ జరగడం జరిగింది. ఈ సభకి అందరూ కూడా ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, జిల్లా అధికారులు అందరూ కూడా రావడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ మీద కూడా మేము రివ్యూ చేశాము. మెయిన్గా రోడ్ల మీద జరిగింది. ఎందుకంటే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్రాంతిలోపే రోడ్లన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎక్కడ చూసినా కూడా ప్రతి రోడ్లు పూర్తి చేయడం జరుగుతుంది. అంతేకాకుండా పథకాలు కూడా వాళ్ళు ఇస్తామన్న పథకాలన్నీ కూడా నెరవేర్చుకుంటూ రావడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ప్రతి పథకాలు కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చడం జరిగింది. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఈరోజు అందరు ఎమ్మెల్యేలు కూడా వచ్చి ఈ మీటింగ్లో హాజరవడం అనేది చాలా సంతోషంగా ఉంది. గతంలో ఎప్పుడు కూడా ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చి స్టాండింగ్ కమిటీ మీటింగ్లో ఎప్పుడు కూడా హాజరు కాలేదు. ఇప్పుడు రావడం జరిగింది. ఈ మీటింగ్ సక్సెస్ అయ్యింది. చాలా సంతోషంగా ఉంది. మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆపద సమయంలోనే అందించే సాయం అవసరార్థులకు అత్యంత ఉపయుక్తమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. నియోజకవర్గం పరిధిలో ఇప్పటి వరకు సుమారు ₹1 కోటి విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో 9 మందికి ₹11,74,800 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే బడేటి చంటి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పేదలకు అనారోగ్య పరిస్థితులు మరింత భారం కాకూడదనే ఆలోచనతో కూటమి ప్రభుత్వాధినేతలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్టీఆర్ వైద్య సేవల్ని అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. అయితే ఆ సేవల పరిధిలోకి రాని వైద్య సేవలను కూడా పేదలకు అందాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సాయం చేస్తున్నామని తెలియజేశారు. ఇప్పటి వరకు ఏలూరు నియోజకవర్గంలోని సుమారు ₹1 కోటి విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అర్హులకు అందజేసినట్లు ఎమ్మెల్యే చంటి తెలిపారు. ఇందుకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా పైల వెంకట్రావు, బొమ్మను హేమలత, కూరేటి కనకదుర్గ, షేక్ రిజ్వానా, తుపాకుల ప్రసాద్, పాయం లక్ష్మి, బోళ్ల శ్రీనివాస్, ఉప్పుటూరి వెంకటలక్ష్మి, అంజనాదేవి, చెన్నకేశవుల మంగాదేవులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, టీడీపీ నగర అధ్యక్షులు పెద్దిబోయిన శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఒక పక్క అనారోగ్యంతో, ఇంకో పక్క ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఎంతో మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి సాయం కొన్నంత ధైర్యాన్ని ఇస్తుందని ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి యు వెంకటేశ్వరరావు అభిప్రాయపడ్డారు. ఇందుకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఏదైతే ఇవాళ సీఎంఆర్ఎఫ్ చెక్కులు రమ్మారమ్మి 9 మందికి ₹11,74,000 ఇవ్వడం జరుగుతుంది ఏలూరు నియోజకవర్గంలో. దీంతో కలిపి మరి ₹1 కోటి దాకా ఈ 6 నెలల్లో మరి ప్రతి ఒడికి కూడా పేదవాడికి ఆరోగ్యం పట్ల శ్రద్ధతో పాటు ఆరోగ్యంలో మరి ఏదన్నా వైద్యం చేయించుకోవాలంటే వాళ్ళు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో మరి ఏదైతే రోజు గ్రీవెన్స్లో ఉండి ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళని వెనక్కి పంపించుకోకుండా, అది ఆరోగ్యశ్రీలో అవ్వచ్చు, ఎన్టీఆర్ వైద్య సేవలు అవ్వచ్చు, 2 కాకపోతే మీరు ట్రీట్మెంట్ చేయించుకోండి, తర్వాత మీకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చేదని చెప్పడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఎంతమంది అయితే వాళ్ళు వచ్చారో ఇవాళకి ఏలూరు నియోజకవర్గంలో ఆఫీస్కి వచ్చిన వాళ్ళని ఒక్కళ్ళకు కూడా వెనుదిరిగి పంపుకోకుండా ప్రతి ఒక్కరికి కూడా సాయం అందించడం జరిగిందని సందర్భంగా మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఈ సందర్భంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని మరి మేము అభినందించక తప్పదు. ఎందుకంటే ఏలూరు నియోజకవర్గం తరఫున వాళ్ళందరూ కూడా మేము ఏదైతే పంపిస్తున్నామో ప్రతి కేసు కూడా అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి కాగితం కూడా వాళ్ళకి పంపించడం జరుగుతుంది. ఒక్కొక్కటి ఏదన్నా చిన్న ఇబ్బందికరాన్ని ఉన్నప్పుడు నేను స్వయంగా తీసుకెళ్ళి ఆయనకి ఈ విధంగా ఉందండి, ఈ విధంగా మనం చేయాలన్నప్పుడు ప్రతిదీ కూడా నేను తీసుకెళ్ళింది కూడా ఆయన చేయడం జరిగింది.
ఏ ఒక్కరిని కాదనుకోకుండా అందరికీ కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి సాయం అందించాలని కూటమి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం అన్నీ కూడా చేస్తున్నాం. అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమం విషయంలో కానీ, అలాగే ఏదైతే సీఎంఆర్ఎఫ్ చెక్కుల రూపైనా కానీ, ఏదైతే ₹1 వరద బాధితులకు వచ్చినప్పుడు ఏలూరు నియోజకవర్గం నుంచి రమారమి ₹1 కలెక్ట్ చేసి ఇచ్చాం విజయవాడకి. మరి అదే ₹1 మళ్ళీ తిరిగి ఏలూరు నియోజకవర్గానికి సీఎంఆర్ఎఫ్గా వచ్చినాయి. మరి ప్రతి ఒక్కరు కూడా ఒక అడుగు ముందుకేస్తే అవన్నీ కూడా ఏలూరు ప్రజానీకానికే ఉపయోగపడతాయి. తప్పనిసరిగా ఆపద సమయంలో ఉపయోగపడేదే సీఎంఆర్ఎఫ్. అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా దాతృత్వంతో ఎవరైతే ఉంటారో అది ప్రజలకే ఉపయోగపడుతుంది. కాబట్టి మనం సంపాదించే దాంట్లో 10 పైసలు మనం సీఎంఆర్ఎఫ్కి ఇవ్వాలి. దేనికో దానికి ఉపయోగపడుతుంది, అభివృద్ధికో దేనికో అనేది ప్రజలందరూ కూడా దీన్ని ఆదర్శంగా తీసుకోవాలి, దీన్ని ఉపయోగించుకోవాలి. రెండు కూడా మరి ప్రతి ఒక్కరు కూడా మరి సంక్షేమం అభివృద్ధి అని ఏ విధంగా చెప్తున్నామో ప్రజలు కూడా 2 అడుగులు వేయాలి. అభివృద్ధి చెందితే వాళ్ళు కూడా ఆదాయాలు పెరుగుతాయి. అభివృద్ధి చెందినప్పుడు వ్యాపారాలు కూడా పెరగవు. వ్యాపారాలు పెరగాలంటే అభివృద్ధి ఉండాలి. కాబట్టి ఈ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి ఒక్కరు సహకరించాలి. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం చేస్తున్నందుకు మాకు ఏలూరు నియోజకవర్గం తరఫున కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో ఈ నెల 10న ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. అదేవిధంగా రేపు స్వామివారి గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు కూడా అధికారులు పూర్తి చేశారు. గిరి ప్రదక్షిణ స్వామివారి తొలిమెట్టు వద్ద నుండి బస్టాండ్, దొరసానిపాడు, రాళ్లకుంట, లింగయ్య చెరువు మీదుగా సుమారు 5 కిలోమీటర్ల మేర తిరిగి స్వామివారి తొలిమెట్టుకు చేరుకుంది. గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో లక్షలాది మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నందున వారికి మార్గ మధ్యలో పండ్లు, ఫలహారాలు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. అలాగే సాయంత్రం 7 గంటలకు స్వామివారి నిజరూప దర్శనం ఉంటుందని అధికారులు తెలిపారు. ఇక ముక్కోటి రోజున ఉదయం 5 గంటల నుంచి స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాట్లు చేశారు. సర్వదర్శనం ₹100, ₹200, ₹500 టికెట్లకు ప్రత్యేక క్యూ లైన్లతో పాటు వృద్ధులకు, వికలాంగులకు మరో ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాట్లు చేశారు. ఉత్తర ద్వార దర్శనం కోసం టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. అదేవిధంగా అనివేటి మండపంలో ఉచిత ప్రసాద పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూ లైన్లో భక్తుల సౌకర్యార్థం మంచినీళ్లు, చిన్నపిల్లలకు పాలు, బిస్కెట్లు ఇవ్వనున్నట్లు ఆలయ ఇన్ఛార్జ్ ఈవో వేంద్ర త్రినాథరావు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఏం చేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఏదైతే చిన్న తిరుపతిగా పిలువబడుతుందో ఈ క్షేత్రంలో ఈ నెల 9/1/2025 మధ్యాహ్నం 2:30 గిరి ప్రదక్షిణ అనేది మొదలవుతుందండి. తొలి మెట్లు ఏదైతే తొలిపావంచ అంటారో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి సుమారు 5 కిలోమీటర్లు శ్రీ స్వామివారి గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయండి. సుమారు ఆ రోజు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు భక్తులు పాల్గొంటారనే ఉద్దేశంతో దానికి తగిన విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ ఏదైతే 5 కిలోమీటర్ల రూట్ ఉందో కొన్ని పాయింట్స్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. గత సంవత్సరం కూడా ఏదైతే మనం పాయింట్స్ ఐడెంటిఫై చేసి ఆ పాయింట్స్లో ఫ్రూట్స్, అలాగే చిన్నపిల్లలకి పాలు, ఒక పాయింట్లో బిస్కెట్స్, అన్ని రకాల ఫ్రూట్స్ మనం ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ఫ్రూట్ ఇవ్వడానికి మనం ప్లాన్ చేయడం జరిగింది. లాస్ట్ పాయింట్లో టీ, కాఫీ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. లాస్ట్ టైం అత్యంత వైభవంగా జరిగింది. దానికి ఇంకా కొన్ని మార్పులు చేసి ఇంకా బాగా చేయడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. చిన్నపిల్లలకు పాలు, బిస్కెట్స్ కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ కళావేదిక, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళావేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఏదైతే దేవస్థానం వారు నిర్దేశించి ఉన్నారో ఆ క్యూ లైన్ల ద్వారా భక్తులందరూ వచ్చి స్వామివారిని ఒక మంచి వాతావరణంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం. దివంగత నేత తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీ షేక్ సాబ్జీ 59వ జన్మదినోత్సవాన్ని ఏలూరు స్థానిక కొత్త బస్టాండ్ దగ్గర గల ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగుల సంఘం నందు ఘనంగా జరపబడింది. వారి జీవిత కాలంలో చేసిన సామాజిక కార్యక్రమాలు కేవలం ఉపాధ్యాయ వర్గానికే కాకుండా అన్ని రంగాల వర్గాల ప్రజల సమస్యలను తీర్చుతూ అందరి మన్ననలు పొందిన మహానాయకుడు అని పలువురు వక్తలు కొనియాడారు.
ఆయన సామాజిక సేవ నిమిత్తం తనకున్న ఉపాధ్యాయ సర్వీసు 5 సంవత్సరాల కాలాన్ని వదులుకొని సుమారు 1,50,00,000 రూపాయలు వదులుకొని ఉపాధ్యాయ కాలాన్ని ప్రజా సంక్షేమం కోసం మరల్చుకొని రాజకీయాల్లోకి వచ్చి సేవలు అందించిన ధన్యుడు శ్రీ షేక్ సాబ్జీ అన్నారు. పేద పిల్లల విద్యాభ్యాసం కోసం, పేద ప్రజల ఆడపిల్లల వివాహాల నిమిత్తం, గృహ నిర్మాణాల కోసం సహాయ నిమిత్తం, తన దగ్గర పనిచేసే సిబ్బంది కుటుంబాల అవసరాల నిమిత్తం లక్షలాది రూపాయలు సహాయం చేసిన నేటి ఆదర్శ నాయకుడు శ్రీ షేక్ సాబ్జీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబరు, మానవతా సామాజిక సంస్థ శ్రీ మేతల అజయ్ బాబు, మానవతా సంస్థ డెవలప్మెంట్ చైర్మన్, రాష్ట్ర కార్మిక వెల్ఫేర్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ దేవరపల్లి రత్నబాబు, ఏపీఎస్ఆర్టీసీ కళాకారులు మరియు విశ్రాంత ఉద్యోగులు, కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి టి రామకృష్ణ ఆయన చేసిన సేవలను గుర్తు తెచ్చుకొని సభలో పాల్గొని ఘనమైన నివాళులు అర్పించారు. 15/12/2023న పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం చెరుకువాడ గ్రామం వద్ద జరిగిన కార్ యాక్సిడెంట్లో శ్రీ సాబ్జీ పరమపదించినారు. ఈ సంఘటన మీద మా కుటుంబ సభ్యులు అందరము అనుమానాలు వ్యక్తం చేసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాము. మీడియా ద్వారా యావత్ ప్రపంచానికి మా యొక్క అనుమానాలు వ్యక్తం చేశాము. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులపై పలు అనుమానాలు ఉన్నాయి. దీనిపై ప్రస్తుత ప్రభుత్వం సమగ్రమైన దర్యాప్తు చేయించి ఈ కేసు పునర్విచారణ చేసి కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. ఆయన అహర్నిశలు కృషి చేసి ఆయన జీవితాంతం కూడా సమాజం కోసం పాటుపడినటువంటి మహనీయ వ్యక్తి. ఆయన ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా విచారకరమైన విషయం. ఆయన ప్రతి స్కూల్కి కూడా సందర్శించి అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లు ఏమున్నాయని చెప్పేసి విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని, ఆ స్కూల్ యొక్క పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అనేక విధానాలు ఇచ్చి పిల్లల యొక్క అభివృద్ధికి ఎంతో కృషి చేసేవారు. అలాగే ఆయన ప్రతి ఉత్సవంలో కూడా ఆయన పాల్గొని పిల్లలకి ప్రోత్సాహకాలు ఇస్తూ ఆయన జీవితాన్ని చివరి వరకు కూడా గడిపారు. మరి ఆయన ఉద్యోగానికి రిజైన్ చేసి పార్టీ బలపరిచిన మీదట ఆయన 5 సంవత్సరాల కాలాన్ని ఉద్యోగ కాలాన్ని వదిలి సుమారు 1,50,00,000 రూపాయల జీతాన్ని కూడా వదిలి ఈ సమాజ సేవ చేయాలన్న ఒక దృక్పథంతో రావడం జరిగింది. ఈ క్రమంలో మరి ఎమ్మెల్సీగా మండలిలో, శాసన మండలిలో అనేక సమస్యలు పార్టీకి సంబంధించి ఆయన మాట్లాడారు. అదేవిధంగా అన్ని రంగాలను కూడా ఎవరైతే ఈ సమస్య ఉంది అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళిన వెంటనే ఫోన్ చేసి సంబంధించిన మనిషికి, ఆఫీసర్కి ఫోన్ చేసి ఆ సమస్యని స్పాట్లో పరిష్కరించేటంత ఆయన శక్తి సామర్థ్యాన్ని సంపాదించుకున్నాడు. మరి ఆయన తెలివితేటలతోటి, మేధా సంపత్తితోటి ఈ సమాజానికి బాగా దగ్గర అయిన తర్వాత ఈ అంగన్వాడీ టీచర్ యొక్క సంఘానికి వాళ్ళ ఉద్యోగాల సమస్యలు పరిశీలించే నిమిత్తం వాళ్ళకి మద్దతు తెలుపుతున్న క్రమంలో ఏలూరు నుంచి భీమవరం వెళ్ళినప్పుడు ఆకువాడలో మీటింగ్ పెట్టిన తర్వాత ఆ తదుపరి భీమవరం వెళ్ళే క్రమంలో తెలుగువాడి దగ్గర యాక్సిడెంట్ జరగడం, ఆ స్పాట్లో చనిపోవడం జరిగింది. సాబ్జీ గారు ఎమ్మెల్సీగా పోటీ చేసిన తర్వాత ఆయన అనేక కార్యక్రమాలు చేపట్టాడు. ఆయన ఏలపురి బాలోత్సవాలని పిల్లల్లో ఓ సృజనాత్మక ఆలోచన తీసుకురావడం, నేటి విలువలు కోల్పోతున్న విద్యార్థుల పిల్లలు వాళ్ళు విలువలు పెంచాలి, నైతిక విలువలు పెంచాలని ఏలపురి బాలోత్సవాల్లో నడుము కట్టి ఏలపురి ఏలూరు పట్టణ జిల్లాలోని ఏలపురి బాలోత్సవాల కార్యక్రమం ఏవేరు విజ్ఞాన కేంద్రాలుగా అనేక కార్యక్రమాలు చేసి, అలాగే సిపిఎం పార్టీలో కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన ఉద్యమాల్లో కూడా పాల్గొని వాటిలో పోరాడిన మౌనత వ్యక్తి ఆయన. ఒక యూటీఎఫ్ అనే కాదు, ఎంప్లాయీస్ ఉద్యోగస్తుడు భరోసా గుండె మీద చేసుకొని సాబ్జీ గారు మన వెనకాల ఉన్నాడు, మన నాయకుడు, నమ్మకమైన నాయకుడు, ఒక భరోసా గల నాయకుడు అనేది అందరి గుండెల్లో ఉండేది, అందరు ఉద్యోగస్తుల్లో ఉండేది. ఏ యూనియన్ చూసుకున్నా కూడా సాబ్జీ గారు అంటే ఒక భరోసాగా, ఒక నమ్మకంగా తీసుకున్నారు. ఆయన ఎన్నో విజన్స్ ఉన్నాయి, ఎన్నో రకాలుగా ఒక ఆలోచన విధానాన్ని తీసుకున్నాడు. దీన్ని ముందుకు తీసుకెళ్దాం, దీన్ని ఎలాగైనా పనిచేద్దామని చెప్పేసి అనేక దాని మీద ఎన్నో ఉడిదుడుకు కూడా ఆయన ఎదుర్కొన్నాడు. ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత కొంతమంది బొంద జల్లడానికి, అనేక రకాలుగా ఆయన ఇబ్బంది పెట్టడానికి కూడా చాలా సమస్యలు ఎదురు తీసుకొచ్చాడు. దాన్ని కూడా నిజాయితీ నిబద్ధత గల నాయకుడిగా దాన్ని సమాధానం చెప్పి నిజాయితీగా నిలబడ్డ వ్యక్తి సాబ్జీ గారు. రాజకీయ ఒత్తిడిలో కూడా ఎదురైనా కూడా అటువంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా బాధకరం. ఎందుకంటే సాబ్జీ గారు లాంటి గుండె ధైర్యం గల వ్యక్తి మేము ఇంతవరకు చూడాల.
అటువంటి నాయకుడితో మేము ప్రయాణం చేయడం మాకు ఒక అదృష్టంగా భావిస్తూ మరి ఆయన ఆశయాలు ఆయన ఆలోచన విధానాలన్నీ కూడా మనం అందరం పుడిపించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఆర్టీసీ యూనియన్ని నేను ఇక్కడికి వచ్చినట్టు చాలా ఒక రకంగా మనకి దగ్గర సంగతి మాట్లాడుకొని చాలా ఆనందం వేసింది. ఇందాక సార్తో ఆయనతో పెద్ద ఆయనతో మాట్లాడాను. ఆయన చెప్పాడు యూనియన్ని మేము స్థాపించి దీన్ని ఇక్కడ చక్కగా నడిపిస్తున్నాం. దీంట్లో యూనియన్లో ఆర్టీసీ సాధక బాధలన్నీ నాకు తెలుసు. మిగతా ప్రభుత్వ ఉద్యోగుల్లాగా మాకు రావాల్సిన రాయితీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పుడు పెన్షన్స్ ఎవరైనా రిటైర్మెంట్ రెవెన్యూ కానీ మిగతా డిపార్ట్మెంట్ కానీ రిటైర్ అయిపోతే 40,000 కాడి నుంచి 50,000 వస్తుంది. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. ఈ పండుగల షాపింగ్ కి భారీ డిస్కౌంట్స్ తో పాటు అదృష్టం అదనంగా వస్తే ఎవరు కాదంటారు? మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 17వ తేదీ నుండి మెగా గిఫ్ట్ సెలబ్రేషన్స్. అందరూ అదృష్టవంతులే. ప్రతి 1,499 రూపాయల షాపింగ్ పై ప్రతి ఒక్కరికి సర్ప్రైజింగ్ గిఫ్ట్, అది కూడా ఆన్ ది స్పాట్. 222 రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ సారీ, 444 రూపాయలకే గేమ్ చేంజర్ బ్లౌజ్ వర్క్ సారీ, 4,000 రూపాయలకే 4 నక్షత్ర పట్టు సారీస్, 7,000 రూపాయలకే 4 అవంతిక పట్టు సారీస్, 799 రూపాయలకే 2 లైఫ్ స్టైల్ డ్రెస్ మెటీరియల్స్, 699 రూపాయలకే 2 లిల్లీ ప్లాసో సెట్స్, 666 రూపాయలకే 2 బాయ్స్ పార్టీవేర్ షర్ట్స్, 777 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 333 రూపాయలకే 3 గర్ల్స్ లైక్రా టాప్స్, 555 రూపాయలకే 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 3 క్యాజువల్ షర్ట్స్, 1199 రూపాయలకే 2 కాటన్ జీన్స్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంటర్ ఆంధ్రాలో తొలిసారిగా 6 DOF టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ NTR వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812 288 299. ఏలూరు
వైభవ్ జ్యువెలర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి పండుగల వేళ డిసెంబర్ 20 నుండి 916 HUID బంగారు ఆభరణాల మజూరీ ఛార్జీలపై ఫ్లాట్ 50% తగ్గింపు. అన్ని రకాల డిజైనర్ జ్యువెలరీ, జాతిరాళ్ల నగలు, యాంటిక్ నగలు మరియు షోరూమ్ లో ఉన్న అన్ని రకాల నగలపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు మజూరీ లేదు. ఇంకా వైభవ్ జ్యువెలర్స్ వారి బంగారు కొనుగోలు పథకంలో చేరి తరుగు మజూరీలలో 100% వరకు తగ్గింపు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. వాస్తు, జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం, యోగా, ఆరోగ్య ముద్రలు, హీలింగ్, వివాహం, ఉద్యోగం, వ్యాపారంలో వృద్ధి, భూ సమస్యలు, ఆధ్యాత్మిక ప్రయాణాలలో సరియైన మార్గదర్శనం కొరకు సంప్రదించండి. సెల్ నంబర్ 8019043336. అపాయింట్మెంట్ ₹199 మాత్రమే. ఓమౌ జయః. రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీల MS FERS రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS FCRS నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 8988984647, 8988984748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. బుధవారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయంకు పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎంతో ఉపయోగపడే పుస్తకాలను శ్రీమతి గుడిమెట్ల అచ్యుతశ్రీ, గుడిమెట్ల సత్యదేవ్ దంపతులు కుమారులు శ్రీ గుడిమెట్ల అభిరామ్, శ్రీ గుడిమెట్ల కౌశిక్లు USA పుట్టినరోజు సందర్భంగా DSC మరియు గ్రూప్స్ కు సంబంధించిన సుమారు 30,000 రూపాయలు విలువ చేసే పుస్తకాలను ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయంకు బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమంకు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి గౌరవనీయులు M. శేఖర్ బాబు అధ్యక్షతన వహించి ముందుగా దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు.
అనంతరం పుస్తకాలు బహుకరించిన దాతలకు జిల్లా కేంద్ర గ్రంథాలయం తరపున కార్యదర్శి సన్మానించడం జరిగింది. అనంతరం కార్యదర్శి సభను ఉద్దేశించి విద్యార్థులకు గ్రూప్స్నకు డిఎస్సీలకు సంబంధించిన మంచి పుస్తకాలు మీకు అందుబాటులోకి వచ్చినవి కాబట్టి ఇవన్నీ చదువుకొని మంచి విద్యావంతులుగా మంచి ఉద్యోగాలు సంపాదించుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ ఏలూరు ప్రెసిడెంట్ విశాలాక్షి, పీడీసీ గుడిమెట్ల అచ్యుత, ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ ఏలూరు సెక్రటరీ లక్ష్మీ సర్వేష్, పిపి శ్రీమతి, ఏవి రత్నం, కె ఉషా, డిప్యూటీ లైబ్రేరియన్ ఏ నారాయణరావు, అసిస్టెంట్ లైబ్రేరియన్ శ్రీ వీటి సందీప్ కుమార్, కార్యాలయం సిబ్బంది మరియు జిల్లా గ్రంథాలయం సిబ్బంది, పాఠకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బాగా చదువుకొని మీ భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సాధించుకోవాలని ఒక మంచి తలంతో వాళ్ళు ఈ బుక్స్ అన్నింటినీ 30,000 బుక్స్ని డొనేట్ చేశారు. వారికి జిల్లా గ్రంథాలయ సంస్థ తరఫున మరియు పాఠకుల తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నామండి. అన్ని గానాల్లో కన్నా కూడా ముఖ్యమైనది ఏంటండి విచారం. ఎందుకంటే అన్నం అంటే ఆ అన్నం తినాలనుకో పూటకి అడిగిపోతుంది, అలాగే డబ్బులు ఇచ్చామంటే వెంటనే ఖర్చు అయిపోతుంది. కన్యాదానం అంటే ఆ ఒక్కరికే ఉంటుంది. కానీ పైగా మామూలుగా విద్యాదానం కూడా ఎట్లాగండి, ఏదైనా ఒకరికి ఇచ్చామనుకోండి అది అక్కడికైనా అయిపోతుంది. కానీ లైబ్రరీలో ఉంటే తరతరాలకి ఉపయోగపడుతుంది. ఆ ఉద్దేశంతో ఆ రోజున నేను సరేనమ్మా నేను అడుగుతాను మా క్లబ్ అంటే ఇది ఒక ఎనర్జీ క్లబ్ అండి. ఎనర్జీ క్లబ్ అనేది ఒక స్వచ్ఛంద సేవా సంస్థ అన్నమాట. ఓన్లీ ఉమెన్స్ ఆర్గనైజేషన్. అందులో మాది మోటో ఫ్రెండ్షిప్ అండ్ సర్వీసు, మాది అంతర్జాతీయ సంస్థ. అందులో మేము ఇక్కడ క్లబ్ లెవెల్లో ఉన్నాం. అలాగే ఏంటంటే ఇండియా లెవెల్లో ఉంటుంది, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది, డిస్ట్రిక్ట్ లెవెల్లో 4 లెవెల్స్లో ఉంటాయి. ఇక్కడ మాది ఎనర్జీ క్లబ్ ఆఫ్ ఏలూరు అండి. దాని ద్వారా ఈ పుస్తకాలు మా పిల్లలిద్దరు అమెరికాలో వర్క్ చేస్తున్నారు, అభిరామ్ అండ్ కౌశల్. బుక్స్ అన్ని మీకు బాగా హెల్ప్ అవ్వాలని, మీరు బుక్స్ వల్ల అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మళ్ళీ మీరు ఇదే స్ఫూర్తిగా తీసుకుని నలుగురికి ఉపయోగపడేలాగా మీ ఆలోచన విధానాన్ని, మీ యాటిట్యూడ్ డెవలప్ చేసుకుని మీరు మీ ఫ్యామిలీకి అలాగే సంఘానికి కూడా ఉపయోగపడేలాగా మీరు మంచి పేరు తెచ్చుకుంటారని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ మాకు ఈ రకంగా సర్వీస్ చేసే అవకాశం గ్రంథాలయం కల్పించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలండి. ప్రాక్టీస్ చేస్తున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిజల్ట్స్ వస్తాయి. సో డూ మోర్ ప్రాక్టీస్. ఓకే, లాస్ట్ మినిట్లో కొత్తగా చదవద్దు, జస్ట్ ప్రాక్టీస్ వాకింగ్, దట్ విల్ హెల్ప్ యూ. గుడ్ లక్. స్థానిక రామచంద్రరావుపేట వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీవారి త్రిసప్తాహ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన ఆధ్యాత్మిక కూచిపూడి నృత్య కార్యక్రమాలు భక్తులను విశేషంగా అలరించాయి. ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు, విశేష అలంకరణ, నిత్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాయంత్రం వెంపరాల రామలక్ష్మి శాస్త్రి, భక్త రామదాసు సంకీర్తనలు, తెనాలికి చెందిన నోరి నారాయణమూర్తి, శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైభవం అనే అంశాలపై ఆధ్యాత్మిక ప్రవచనం నిర్వహించారు. రాత్రి నగరానికి చెందిన నృత్యాంజలి కళానికేతన్ ఆధ్వర్యంలో నాట్యాచార్య గండికోట రాజేష్ శిష్య బృందం కూచిపూడి నృత్యాలు ప్రదర్శించారు.
గజ అశ్వ సేవల నడుమ ద్వారకా తిరుమల చినవెంకనకు జరిగిన గ్రామోత్సవం భక్తులను అలరించింది. ముందుగా ఆలయంలో స్వామి అమ్మవార్లను గోదాదేవితో కలిపి తొలుకు వాహనంపై ఉంచి ప్రత్యేక పుష్పాలంకారాలు చేశారు. అనంతరం మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రాల నడుమ స్వామివారు ఆసీనులైన వాహనాన్ని తిరువీధులకు తీసుకువచ్చారు. ప్రతి ఇంటి ముందు స్వామి అమ్మవార్లకు భక్తులు హారతులు పట్టారు. ఆ తరువాత స్వామి అమ్మవార్లను గోదాదేవితో సహా ధనుర్మాస మండపంలో ఉంచి ప్రత్యేక పూజలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తరువాత స్వామి అమ్మవార్లకు పూజాధికారులు నిర్వహించి నీరాజనాలను సమర్పించారు. ప్రసాదాలను నివేదన చేసి వాటిని భక్తులకు పంపిణీ చేశారు. ఈ వేడుక భక్తులను అలరించింది. స్థానిక సెయింట్ తెరీసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాలలో భౌతిక శాస్త్ర విభాగాధిపతిగా పనిచేస్తున్న డాక్టర్ ఏ నిర్మల జ్యోత్స్న పదవి విరమణ చేశారు. ఆమె పదవి విరమణ కళాశాల యాజమాన్యం, అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినులు ఘనంగా నిర్వహించారు. 37 సంవత్సరాలుగా కళాశాలలో భౌతిక శాస్త్ర విభాగంలో సేవలు అందిస్తున్న డాక్టర్ నిర్మల జ్యోత్స్న కళాశాలకు అందించిన సేవలను కళాశాల సుపీరియర్ మరియు కరెస్పాండెంట్ మదర్ ఎర్నెస్టాన్ ఫెర్నాండెస్ కొనియాడారు. ఆమె పదవి విరమణ జీవితం ఆనందంగా సాగిపోవాలని ఆకాంక్షించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ పి మర్సీ మాట్లాడుతూ డాక్టర్ నిర్మల జ్యోత్స్న కళాశాలలో వివిధ రకాలైన సేవలను అందించారన్నారు. కళాశాల భౌతిక శాస్త్ర విద్యార్థినులు తయారు చేసిన ఎల్ఈడి బల్బులకు, వాటికి సంబంధించిన ప్రయోగాత్మక ప్రాజెక్టులకు డాక్టర్ జ్యోత్స్న సమన్వయంగా, మార్గదర్శిగా వ్యవహరించారన్నారు. డాక్టర్ జ్యోత్స్న తన పదవీ కాలంలో వివిధ రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా రూపకర్తగా నిలిచారని తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినులు డాక్టర్ జ్యోత్స్నను ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మరియా క్రిస్టియా, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ సిస్టర్ సుశీల మరియు అధ్యాపకులు డాక్టర్ జ్యోత్స్నను అభినందించారు. డాక్టర్ జ్యోత్స్న బంధువులు మరియు స్నేహితులు ఈ కార్యక్రమానికి హాజరై డాక్టర్ జ్యోత్స్నను అభినందించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.